అమ్మా దాహం, అయ్యా దాహం. అరే మామా, ఇదిగోరా నీళ్లు తీసుకో. ఇది నీళ్ళ దాహం కాదు మావా, సబ్స్క్రైబర్స్ దాహం. ఈ మధ్య మన వీడియోకి వ్యూసే రావడం లేదు. వాళ్ళని మన వీడియో చూసి మనకి సపోర్ట్ చేయమని చెప్పు, అప్పుడు నా దాహం తీరుతుంది. అయ్యా ప్రేక్షక దేవుళ్ళారా, విన్నారు కదా, మీకు దండం పెడతాను. ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఓ ముగ్గురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. అలాగే లైక్, షేర్, కమెంట్ పెట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి బాబు. అప్పుడే తెల్లారిందా? దేవుడా, వస్తు లాభం, డబ్బు లాభం, కారు లాభం, రాజుగాడి వల్ల అన్ని బొక్కలే ఉన్నాయి సామి. ఆ బొక్కల్ని పూర్సే దారి చూపించు నాయనా. గుడ్ మార్నింగ్ నాన్నగారు. ఏంటి నాన్నగారు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఒరేయ్, నువ్వేనా? ఇది మన ఇల్లేనా? ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి? ఒరేయ్, ఇంకొకసారి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ నాన్న. అబ్బా, కన్ఫర్మ్ ఇది మన ఇల్లే. చెత్త నా కొడక, పొద్దు పొద్దున్నే నీ ముఖం చూశాను. ఏం జరుగుద్దో ఏంటో. సేమ్ ఫీలింగ్ నాన్న. అమ్మా, నాన్నకి దెయ్యం పట్టిందే కన్ఫర్మ్. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు? నా భర్తకి ఇలా అయిపోయిందేంటి? నేనేం పాపం చేశాను? అమ్మా, దేవుడు మనకు అన్యాయం చేశాడే. నాన్నకు పక్కా దెయ్యం పట్టింది. చెప్పు తెగిపోద్ది నీకు. నాకు దెయ్యం పట్టడం ఏంట్రా చెత్త నా కొడక. మరి ఆ విచిత్రమైన చేష్టలేంటి? ఏదో పూనకం వచ్చినట్టు భయపడి చచ్చాం. విచిత్రమైన చేష్టలేంటే, రోజు మొహం కడుక్కున్నప్పుడు ఇలా నోరంతా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మీ ఆరోగ్యం తగలయ్యా. సరే కాని మీ తోముడైపోతే మామిడికాయలు తీసుకొని రండి, ఆవకాయ పెట్టాలి. ఓసేయ్, నీకు మొన్నే చెప్పాను కదే, రేట్లు మండిపోతున్నాయి, తగ్గిన తర్వాత తెస్తానని. ఇది మరీ బాగుంది. రేట్లు ఎక్కువైపోయాయని కడుపు మార్చుకుంటామా? మీరు ఎలాగో మీ కకృతితో మాకు ఆన్లైన్ లో నాన్ వెజ్ పికిల్స్ కొనివ్వరు. కనీసం మా మొఖాలకి మేము వెజ్ పికిల్స్ అయినా తింటాం. అవును నాన్న, మీ పీనాస్తనం వల్ల కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతున్నాం. చికెన్, మటన్ తిని ఎన్ని రోజులవుతుందో. ఫు, మీ బతుకు తగలయ్యా. తిన్నింటి వాసాలు లెక్కెట్టడం అంటే ఇదేనేమో. ఏంటి, మీరు కడుపు కాల్చుకొని ఉపవాసం ఉంటున్నారా? మొన్నే కదే కేజీ మటన్ తీసుకొస్తే బిర్యానీ చేసుకుని తల్లి కొడుకు ఇద్దరు కలిసి పందుల్లా తిన్నారు. నా కోసం ఒక్క ముక్క కూడా ఉంచలేదు కదే. చివరికి నేను మజ్జిగన్నం తిన్నాను. సర్లేండి, కుటుంబం అన్నాక అలాగే జరుగుతుంది. తిన్నది ఎవరో కాదు కదా, మేమే. ఇప్పుడు కూడా మేం తినడానికే మామిడికాయలు తీసుకొని రండి అని చెప్పేది. ఇప్పుడు తెస్తారా లేదా? అమ్మా, నువ్వేం బాధపడకు, నీకోసం నేను తీసుకొస్తానమ్మా. నీ దగ్గర డబ్బులు ఎక్కడివిరా? నేను కొనుక్కొస్తా అనలేదమ్మా, కొట్టుకొస్తా. ఒరే, ఎందుకురా నీకు? మొన్న ఉగాదికి కూడా అంతే, నేనున్నానమ్మా అని పెద్ద రెచ్చిపోయి మామిడి తోటకు దొంగతనానికి వెళ్ళావు. చివరికి ఏమైంది? చెట్టు కట్టేసి కుక్కని కొట్టినట్టు కొట్టారు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అమ్మా, ఒక కండిషన్, నాన్న కూడా నాతో రావాలి, అప్పుడే మామిడికాయలు తీసుకొస్తా. ఏంట్రా, నీతో దొంగతనానికి రావాలా? నా మర్యాద ఏం కావాలి? అవునా, అయితే కొనుక్కొని రండి. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల వాలిపొమ్మన్నది. కొడితే గుమ్మలు గుయ్యమంటాయి. తోటలో దొరికిపోతే ఎలా అని నేను భయపడి తెస్తూ ఉంటే మేఘాలలో హాయి అంట. చెత్త నా కొడక, ఊరికే కూర్చో. కూల్ నాన్న, కూల్. దొరికితే ఏమవుతుంది? మహా అయితే 2 దెబ్బలు కొడతారు అంతే.
నాన్న నాన్న బండాపు బండాపు బండాపు. ఏంట్రా ఇక్కడ ఆపావు? అలా చూడండి, ఆ ఇంట్లో మామిడి చెట్టు ఉంది. నాన్న రాజు, ఆ ఇంట్లో చెట్టే కాదు కుక్కలు కూడా ఉన్నాయంట. ఒక్కసారి బోర్డు చూడు. పిచ్చి నాన్న, వాళ్ళు అలా కావాలనే పెడతారు, లోపల ఏమీ ఉండవు, డొల్లా. అంతే అంటావా? నాకెందుకు భయంగా ఉందిరా. అంతే నాన్న, ఇప్పుడు నువ్వు ఈ చెట్టు కాయలు తెచ్చావంటే నేను తోటలో ఉన్న కాయలు తీసుకొస్తా. అప్పుడు అందులో కొన్ని అమ్ముకొని కొన్ని ఇంటికి తీసుకెళ్దాం. డబ్బులు మొత్తం నువ్వే తీసుకో. సూపర్ ఐడియా రా. అమ్మా అమ్మా, అయ్యే బాబోయ్, కుక్కలేమీ లేవన్నావు కదరా, అడలి సచ్చాను. ఊరికే నాన్న, జోక్ చేసా. అయినా కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టినా కూడా వెళ్ళేవు చూడు, నీ ధైర్యానికి. పద. రేయ్, తొందరగా చెట్టెక్కి మంచి కాయలు తెంపు. ఆ సర్లే నాన్న, నువ్వు మాత్రం ఎవరైనా వస్తే చెప్పే. రే, అక్కడ ఒక పెద్ద కాయ ఉంది, అది చూడు. ఆ ఇస్తాలే, ఇదిగో. ఒరేయ్, ఇలా మెల్లగా తెంపితే తోట వాళ్ళు మనల్ని కుమ్మేస్తారా. ఉండు, నేను కూడా తెంపుతా. నువ్వెలా తెంపుతావు నాన్న, చెట్టెక్కలేవుగా, అసలేం ముసలోడివి. ఈ కర్రతో తెంపుతా. ఏంట్రా అంతలా అరిచావు? అది కాయ కాదా? అబ్బా, కాదు, అది నా భవిష్యత్తు నాన్న. సారీ రా. అమ్మా, అబ్బా నొప్పి. సర్లే. తోట ఓనర్ అనుకుంటా. దొరికేవరా రాజుగా, నన్నే కుక్కలకు బలి చేస్తావా? చెప్తా ఉండు. రే రాజు, ఇప్పుడు తోట ఓనర్ వస్తే ఎలారా? ఏముంది, పొలవమని పరిగెత్తడమే. అయితే పరిగెత్తు. అన్నా, ఈడెవడో మామిడికాయలు కోస్తున్నాడు, కుమ్మేండి అన్ని. రే, ఎవడ్రా అది? ఓరి నాయప్పో. అమ్మా, అబ్బా. రే ఆగరా, రే ఆగరా. బాగా అయింది, చెత్త నా కొడుకు నా మీదే జోకులేస్తాడా. ఇదిగోనే మామిడికాయలు తీసుకో. రాజుగాడేడండి? అయ్యో అయ్యో, ఎంత పని చేశారండి, పాపం పిల్లాడు. వాడు పిల్లాడు కాదే, పందినాయాలు. అమ్మా, ఒరే నాన్న, దెబ్బలేమైనా తగిలాయా? ఏమీ కాలేదే, కానీ వాళ్ళకు దొరుకుంటే కుక్కలు చింపిన ఇస్తరి చేసేవాళ్ళే. కొడుకుని ఏడిపించి ఎలా నవ్వుతున్నాడో చూడు. ఇలాంటి చెత్తనా కొడుకుల్ని ఏడిపిస్తే అదో తెలియని ఆనందమే. సర్లే, మీ శాడిజం తగలయ్యా. పదండి, ఆవకాయ రెడీ చేసుకుందాం. అమ్మా నాన్న ఆవకాయ, మాటల్లో చెప్పలేని ఒక తీయని అనుభూతి.